2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఇప్పుడు మనం అయితే ఈ శనక్కాయలు మొత్తం అయితే పోస్తున్నారు. మామూలుగా శనక్కాయలు అంటారు, వీటిని వేరుశనక్కాయలుగా అంటారు అన్నమాట. చూడండి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. మా కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉంటాడు, చాలా నీట్గా ఉన్నాయి. ఇవైతే వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి తెస్తారంట. ఒకసారి ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నున్నాడు. నమస్తేనా? నమస్తే. ఏం పేరా? మొహమ్మద్ అబ్దుల్ ఖాదీర్. ఓకే, ఎక్కడి నుంచి తెస్తారు సరిగా? అదే రాజస్థాన్ నుంచి. రాజస్థాన్ నుంచి? అవును. ఓకే, ఎన్ని కిలోలు తెచ్చారు? ఎన్ని మీరు? అదే కాదు, వస్తారే కస్టమర్ వస్తే తీసుకెళ్తాయి. ఎవరికి అవసరం తీసుకెళ్తాయి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు వ్యాపారం? ఒక 15 రోజు అయింది. 15 days. అవును. ఓకే, బాగా జరుగుతుందా? పర్లేదా? జరగతాయి, అట్లా దేవుడు ఇస్తే జరగతాయి. ఓకే, ఎంత కాస్ట్? ఎంత కాస్ట్ ఎక్కువ. దాని నోటు 80, అదే 200 ఫ్రై చేసి 200 రూపాయలు కేజీలో. కాబోయే ఇక్కడ వచ్చేసరికి మనకు వేపిన వేరుశనక్కాయలు అయితే ఉంటాయన్నమాట. వేడిగా ఉన్నాయి, గరంగా. మనకు పక్కనే అయితే వేపుతూ ఉంటారు ఆల్రెడీ. మన చందు కానీ విజువల్ మీకు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడైతే మనకు ఇగో ఇవి వచ్చేసరికి అనమాట. చాలా బాగున్నాయి, కాసేపు ఆడుకోవచ్చు వాటితో. మొత్తానికి మీరు విన్నారు కదా, వచ్చేసరికి 180 రూపాయలు. అదే అక్కడ కానీ వేపినవి కానీ అయితే 200 రూపాయలు అంట కేజీ. దీనిలో పెట్టిస్తే ఇస్తారు. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉన్నాయో. శనక్కాయలు ఏరా ఎప్పుడు తినలేదంటారా, టేస్ట్ చేసేది ఏది అనుకోవచ్చు మీరు. కాకపోతే ఈ క్వాలిటీ కొంచెం బాగున్నాయి అనమాట. చాలా బాగుంది. చాలా బాగుంది. మనకైతే ఓనర్ అయితే వేస్తా ఉన్నాడు వచ్చి. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. కాలిపోతుంది, బాగా కాలుతున్నాయి అన్నమాట. ఇప్పుడే ఫ్రై చేశాడు. సీడ్ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. అసలు టేస్ట్ చేద్దాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే వీళ్ళు కొనుక్కొని వస్తారు కాబట్టి క్వాలిటీ బాగున్నాయి. ఇప్పుడు మనం ఈ శనక్కాయలు వీడియో తీస్తామంటే కొనేదానికి సోమాన్లు అయితే వచ్చారు. స్వామి నమస్తే. ఏం పేరు మీ పేరు? రోహిత్. రోహిత్. ఓకే, శనక్కాయలు కొన్నారా? తిన్నారా? తిన్నారు. ఓకే, ఇప్పుడు మామూలుగా శనక్కాయలు చాలా మంది మన సైడ్ లోకల్ గానే వేస్తా ఉంటారు. ఇక్కడ మీకు ఎలా అనిపించింది చూడంగానే? ఇవి బాగున్నాయి సార్, మేము కూడా వేస్తాం శనక్కాయలు. క్వాలిటీ బాగున్నాయి. ఈ క్వాలిటీ బాగుండే. ఓకే, వైట్ గా బాగుండే. మనం ఏంటంటే ఎక్కువ ఆయిల్ కూడా పంపించేస్తూ ఉంటాం లోడ్లు, వీళ్ళు అమ్ముతున్నారు. అంతే కదా? అంతే సార్, అంతే కదా. సో మొత్తానికి అన్నంలో వచ్చింది. అటు పక్క మధ్యలో ఒక అన్న సిగ్గుపడుతున్నాడు దాని నుంచి. అన్న ఏం పేరు మీ పేరు? నరేంద్ర. ఏ ఊరా? ఏగూరా. ఓకే, మన ఏగూరు. ఓకే, ఎలా ఉన్నాయి? క్వాలిటీ ఎలా ఉన్నాయి? అన్నగా తినేసాడు ఆల్రెడీ. క్వాలిటీ బాగున్నాయి. సో మొత్తానికి అదనమాట, అన్నలు కొన్నారు, క్వాలిటీ కానీ బాగున్నాయంట. రండి మీరు కానీ రండి, నచ్చితే తీసుకోండి ప్రశాంతంగా. అలా టేస్ట్ చేసేదానికని శాంపుల్ ఇస్తున్నాడు, టేస్ట్ చేసే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా చిరు వ్యాపారులు కొంచెం ఆదుకోండి. మన నెల్లూరు నుంచి వాళ్ళకి ఎంతో కొంత కొంచెం లబ్ధి అయితే చేకూరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం వెంటనే మన సాక్షి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్.